స్వీప్ జనరేషన్ బై యూజైటీ గురించి చెప్పబోతున్నాను. ఇంతకుముందు మనం ఎక్స్పోనెన్షియల్ స్వీప్ సర్క్యూట్ నేర్చుకున్నాం కదా, అలాగే ఇప్పుడు స్వీప్ జనరేటర్ బై యూజైటీని యూజ్ చేసి హౌ లీనియర్ వేవ్ ఫామ్ని ఎలా జనరేట్ చేస్తామని చూద్దాము. జనరల్లీ దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ స్వీప్ జనరేటర్ బై యూజైటీ. నేను ఎక్స్పోనెన్షియల్ స్వీప్ సర్క్యూట్లో మీకు చెప్పున్నాను సర్క్యూట్ డయాగ్రామ్. ఒకసారి చూడండి, ఒక రెసిస్టర్, కెపాసిటర్ అండ్ ఏ స్విచ్, ఒక స్విచ్ ఎస్ ఉంటుంది. సో ఈ స్విచ్ ప్లేస్లోనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూజైటీని యూజ్ చేస్తున్నాం. ఈ స్విచ్ ప్లేస్లో యూజైటీని యూజ్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది చూడండి. రెసిస్టర్, కెపాసిటర్, రెసిస్టర్ ఆర్, కెపాసిటర్ సి అండ్ స్విచ్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే యూజైటీని యూజ్ చేస్తున్నాం. జనరల్గా యూజైటీకి 2 బేస్ టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ B1 అండ్ బేస్ B2. B1 నుంచి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాం, దాన్ని RB1 అంటాం. B2 నుంచి ఇంకో రెసిస్టర్ RB2, దీన్ని VBB వోల్టేజ్ సప్లై జనరేట్ చేస్తున్నాం. ఇది జనరల్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ దీని వర్కింగ్ చూద్దాం. ఇనిషియల్గా యూజైటీ ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉందనుకున్నాం. వెన్ యూజైటీ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్, ఇనిషియల్గా ఆఫ్ కండిషన్లో ఉంది. యూజైటీ ఇనిషియల్గా ఆఫ్ అయినప్పుడు సో ఇంతవరకు కట్ అయి ఉండిద్ది. సో యూజైటీ ఇక్కడ వరకు ఓపెన్ సర్క్యూట్ అయింది. సో దీనికి ఏం సంబంధం ఉండదు. సో కెపాసిటర్ స్టార్ట్ ఛార్జింగ్, VY నుంచి డైరెక్ట్గా కరెంట్ ఫ్లో అయ్యి కెపాసిటర్ ఛార్జ్ అవుతూ ఉండిద్ది. సో ఒక పర్టికులర్ వోల్టేజ్ వరకు ఛార్జ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర లెట్ us assume that at peak voltage VP, at a particular VP దగ్గర వోల్టేజ్ దగ్గర యూజైటీ అనేది ఆ వోల్టేజ్ దగ్గర యూజైటీ ఆన్ అయ్యింది. సో బేస్కి ఒక పర్టికులర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు యూజైటీ ఆన్ అయ్యింది. యూజైటీ ఆన్ అయినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మన కెపాసిటర్ అప్పుడు డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి దీనికి కనెక్షన్ ఉండదు కాబట్టి ఈ పార్ట్ వదిలిపోయి ఇక్కడ నుంచి కెపాసిటర్ స్టార్ట్స్ డిశ్చార్జింగ్. దిస్ ఈజ్ ద డిశ్చార్జింగ్ పార్ట్ ఆఫ్ కెపాసిటర్ అండ్ దిస్ ఈజ్ ద ఛార్జింగ్ పార్ట్ ఆఫ్ ద కెపాసిటర్. వెన్ యూజైటీ ఈజ్ ఆన్, యూజైటీ ఆన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ ఈ పార్ట్ గుండా ఆఫ్ అయినప్పుడు కెపాసిటర్ ఈ పార్ట్ గుండా ఛార్జ్ అయ్యింది. అండ్ యూజైటీ ఆన్ అయినప్పుడు కెపాసిటర్ ఈ పార్ట్ గుండా డిశ్చార్జ్ అయ్యింది. ఛార్జ్ అయ్యేటప్పుడు మనకు అవుట్పుట్ స్వీప్ వేవ్ ఫామ్ జనరేట్ అయ్యింది. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ వేవ్ ఫామ్ వరకు జనరేట్ అయ్యింది. సో వెన్ పీక్ వోల్టేజ్ వరకు VP వచ్చినప్పుడు యూజైటీ ఆన్ అయ్యింది. యూజైటీ ఆన్ అయినప్పుడు దిస్ ఈజ్ ద డిశ్చార్జింగ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఛార్జింగ్ పార్ట్. సో దీనికి నేను అనాలిసిస్ చూపిస్తాను మీకు. నేను సో మన అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇదే కదా. దీనికి జనరల్గా అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి లో పాస్ ఫిల్టర్లో ఒక ఈక్వేషన్ ఉంది. V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు V ఫైనల్ మైనస్ V ఇనీషియల్ ఇంటూ e పవర్ మైనస్ T/RC. ఇది జనరల్ అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్. ఇప్పుడు మనకి ఈ అవుట్పుట్ ఈ వేవ్ ఫామ్లో V ఫైనల్ అంటే ఏంటి? ఫైనల్ వోల్టేజ్. మనం మ్యాక్సిమం ఫైనల్ వోల్టేజ్ ఏంటి? VYY. సో V ఫైనల్ వచ్చేసి VYY. అండ్ ఇనిషియల్ వోల్టేజ్ ఎక్కడ మన ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది? V ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు లెట్ us assume that VV, ఒక పర్టికులర్ VV వోల్టేజ్ వచ్చిన దగ్గర మన ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. VO ఈజ్ ఈక్వల్ టు VYY మైనస్ V ఫైనల్ అంటే VYY మైనస్ VV ఇంటూ e పవర్ మైనస్ T/RC. మన స్వీప్ సర్క్యూట్ ఎక్కడి వరకు ఉంటుంది? అట్ T ఈక్వల్ టు TS, టైం పీరియడ్ T ఈక్వల్ టు TS దగ్గర మన అవుట్పుట్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు VP అయింది అనుకుందాం. సో చూడండి, అట్ T ఈజ్ ఈక్వల్ టు TS టైం దగ్గర మన అవుట్పుట్ వోల్టేజ్ VP. సో ఆ కండిషన్ తీసుకుంటున్నాను. అట్ T ఈజ్ ఈక్వల్ టు TS, VO ఈక్వల్ టు VP. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. VP ఈజ్ ఈక్వల్ టు VYY మైనస్ VYY మైనస్ VV ఇంటూ e పవర్ మైనస్ TS/RC. సో నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. ఇది మొత్తం ఇటు తీసుకెళ్ళి దీన్ని తీసుకొస్తున్నాను. VYY మైనస్ VV ఇంటూ e పవర్ మైనస్ TS/RC ఈజ్ ఈక్వల్ టు VYY మైనస్
Vp. e power minus Ts by Rc is equal to Vyy minus Vp divided by Vyy minus Vv. సో నేను రెండు వైపు లాగ్ అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి ts by minus Ts by Rc is equal to log of Vyy minus Vp by Vyy minus Vv. సో నేను ఈ ఆర్సీని నెగిటివ్ని కూడా ఆర్సీని కూడా తీసుకెళ్తున్నాను. మైనస్ టీఎస్ ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీఎల్ఎన్ Vyy మైనస్ Vp బై Vyy మైనస్ Vv. సో నేను ఈ నెగిటివ్ టర్మ్ని కూడా ఇటు తీసుకెళ్ళినప్పుడు లాగ్లో ఉన్న టర్మ్స్ రివర్స్ అవుద్ది. టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీఎల్ఎన్ Vyy మైనస్ Vv బై Vyy మైనస్ Vp. సో జనరల్గా మనకి టోటల్ టైం పీరియడ్ ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఈ వేవ్ ఫామ్లో టోటల్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసినట్టు టీఎస్ ప్లస్ స్వీప్ టైం ప్లస్ టీఆర్, టీ రిటర్నింగ్ టైం, స్వీప్ టైం ప్లస్ రిటర్నింగ్ టైం. ఎంతవరకు అయితే మన టోటల్ స్వీప్ ఉంటుంది ప్లస్ రిటర్నింగ్ టైం రెండింటిని యాడ్ చేస్తే టోటల్ టైం వస్తుంది. లెట్ us assume that TR is very very less than TS. జనరల్గా రిటర్నింగ్ టైం అనేది వెన్ కంపేర్ టు స్వీప్ టైంతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ సర్క్యూట్లో ఇంకా తక్కువగా ఉందనుకున్నాం. దెన్ TR కెన్ బి నెగ్లెక్టెడ్. సో ద టోటల్ టైం T ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఇప్పుడు TR నెగ్లెక్ట్ అయింది కాబట్టి టోటల్ టైం వచ్చేసి TS. సో టోటల్ టైం కాస్త TS అయింది. దెన్ T ఈజ్ ఈక్వల్ టు RCLN Vyy మైనస్ Vv బై Vyy మైనస్ Vp. మనకి ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీకి టైంకి రిలేషన్ తెలుసు కదా. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. దెన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు RCLN Vyy మైనస్ Vv బై Vyy మైనస్ Vp. ఈ Vv ఏంటి? ఇట్స్ అన్ ఇనిషియల్ వోల్టేజ్. ఇది ఫైనల్ వోల్టేజ్. వెన్ కంపేర్ టు ఫైనల్ వోల్టేజ్తో కంపేర్ చేసినప్పుడు ఇనిషియల్ వోల్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెగ్లిజిబుల్, అప్రాక్సిమేట్లీ 0.5 0.4 జీరోస్లో ఉంటుంది. సో లెట్ us assume that Vv ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ F ఈజ్ ఈక్వల్ టు RCLN Vyy బై Vyy మైనస్ Vp. సో నేను డినామినేటర్లో Vyy కామన్ తీసేసి క్యాన్సిల్ చేస్తున్నాను. Vyy మైనస్ Vyy అంటే 1 మైనస్ Vp బై Vyy. సో ఈ Vyy క్యాన్సిల్ చేశాను. RC ఈజ్ ఈక్వల్ టు RCLN 1 మైనస్ 1 బై ఈ Vp బై Vyy వాల్యూని ఈజ్ ఈక్వల్ టు ఈటా. ఏంటంటే ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో. Therefore F is equal to RCLN 1 by 1 minus eta. This is the frequency of sweep circuit using UJT. సో నేను మీకు ఒకసారి నోట్స్ చూపిస్తాను. ఇది మొత్తం circuit diagram of UJT. Next, the supply voltage Vyy and resistor R so selected that load line intersect input characteristics in the negative resistance of UJT region, and assume that UJT is initially in off state and the capacitor C charges through Vyy through resistor R exponentially as shown below. ఈ రకంగా టైం పెరిగే కొద్దీ అవుట్పుట్ కూడా లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ అండ్ క్యాలిక్యులేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇందులో చూసుకొని నోట్స్ రాసుకోండి, సరిపోతుంది.